పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఓ ప్రభువా, ఇది మా కృషి కాదు, మా ప్రయత్నాలే కావు, నీ కృప ప్రభువా అని దేవుని కృప కరుణను కోరుకుంటున్న 1937వ రోజు రండి ప్రభుని ఆరాధించుదాం. ఆయన కరుణకు వందనలు అర్పిస్తూ మన కృషి కాదు ఆయన కృప అని ఒప్పుకొని దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయ స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. ఈరోజు కూడా దేవుని యొక్క కరుణ ప్రతి బిడ్డపై కుమరించుమని భక్తితో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి సమర్పిస్తున్న ఉద్దేశములతో మన ఉద్దేశములు కూడా ప్రభువును కర్పించుకుందాం. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, నా పేరు కె సునీత, ఇండియా బ్యాంకులో మేనేజర్గా పని సడన్గా నాకు విజయవాడ ట్రాన్స్ఫర్ చేశారు. నా భర్త సాఫ్ట్వేర్ బెంగళూరులో వర్క్ చేస్తున్నారు. నాకు 2 పిల్లలు, చిన్నవాళ్ళు. మా అమ్మకి గత 4 సంవత్సరాలుగా కాలు వాతంతో బాధపడుతున్నారు. నేను వాళ్ళను చూసుకుంటున్నాను. ఇలాంటి టైంలో నాకు సడన్గా ట్రాన్స్ఫర్ అయింది. చాలా డిస్టర్బ్గా, మనశ్శాంతి లేకుండా, ఏం చేయాలి అని అర్థం కాకుండా టెన్షన్తో ఉన్నాం. మా అమ్మ ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో ఉండి ప్రార్థన చేస్తుంది. DMI 24/7 గ్రూప్లో కూడా ఉన్నాము అని రాస్తున్నారు. ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో ప్రార్థిస్తాను. నా మనసులు, నా సమస్యలు పరిష్కారం కావాలని, నా ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయమని వేడుకుంటూ దానిపై అధికారులు అంగీకరించాలని, సేమ్ ప్లేస్లో జాయిన్ అవ్వాలని, ఆర్డర్ రావాలని, నా భర్తకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాజెక్ట్ రావాలని, మరియు అదర్ కంట్రీ జాబ్ వచ్చినట్లుగా, జయలక్ష్మికి కీలవాతం నుండి పూర్తి స్వస్థత జరగాలని, కిరణ్ కుమార్కి బ్యాక్ పెయిన్ నుంచి స్వస్థత జరగాలని ప్రార్థన అడుగుతున్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఒక వ్యక్తి గొప్ప సాక్ష్యాన్ని ఇలా పంచుకుంటున్నారు. ఈ సాక్ష్యాన్ని తర్వాత మీరు వాళ్ళే చెప్పడం మీరు వింటారు. వాళ్ళు చెప్తున్నారు, ఫాదర్ వీఆర్ ఫ్రమ్ లక్సెంబర్గ్. మై డాటర్ జెనిఫర్ జోస్నా యూనివర్సిటీ స్టడీస్ అయిపోయి జాబ్ చేయవలసిన ఇక్కడ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అది తప్పనిసరి, థీసిస్ సబ్మిషన్, ఫ్రెంచ్ ఎగ్జామ్, లక్సెంబర్గ్ సిటిజన్షిప్, లక్సెంబర్గ్ ఎగ్జామ్, ఇవి అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిన రావడం వలన చాలా టెన్షన్ ఉండేది. మీరు స్టూడెంట్స్ కోసం స్పెషల్ ప్రేయర్ చేస్తున్నప్పుడు తాను పార్టిసిపేట్ చేసింది. మీరు ఎగ్జామ్లో ఊహించని దానికన్నా ఎక్కువగా మార్కులు వచ్చాయి. అది మీకు టర్నింగ్ పాయింట్ అవుతుంది అని ప్రేయర్ చేశారు. నిన్న రిజల్ట్ వచ్చాయి. ఫాదర్, ఊహించే దానికన్నా ఎక్కువగా మార్కులు, 100కి అవుట్ ఆఫ్ 100 మార్క్స్ వచ్చాయి. ఫాదర్, ఈ మార్క్ నిజంగా తనకి టర్నింగ్ పాయింట్, మీకు తానే సాక్ష్యం చెప్తుందని రాస్తున్నారు. ఫాదర్, మా కోసం ప్రార్థించిన ఫాదర్ సిర్ల్ గారికి, వారి బృందానికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని, వారి తలంపులు నెరవేరాలని కారుని జపమాలు సమర్పిస్తున్నారు. ఏరువా ఫాతిమా మేరీ, రుత్విక్, శిషన్ రెడ్డి, జోసఫ్ రెడ్డి, శాంతిరెడ్డి, ఈ జమ్మ, చీకటి, అంధకార, శైతాను శక్తుల నుండి, బంధకాల నుండి పూర్తిగా విడుదల,
అన్ని రోగం నుండి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం. రుత్విక్ రోషన్ రెడ్డికి మంచి ఆరోగ్యం. H1 వీసా వచ్చినట్లుగా. ఫాతిమా మేరీ తనకు తలంపులు ఉద్దేశములు నెరవేరినట్లుగా తలనొప్పి నుండి పూర్తిగా విడుదల కోసం ఆరోగ్యమాత పేరిట సమర్పిస్తున్నారు. ప్రియాంక విషయంలో మరియు వివాహ విషయంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు ఒక పాప వంశికను ఒక వరంగా ఇచ్చినందుకు కృతజ్ఞతగా వేలంగని మాత పేరిట సమర్పిస్తున్నారు. మారం రెడ్డి, బాలరెడ్డి, సౌజన్య కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సౌజన్యాన్ని దీవించాలని మరియు ఇద్దరికీ మంచి ఉద్యోగాలు దయచేసినందుకు కృతజ్ఞతగా జాబ్లో స్థిరత్వాన్ని ప్రభు దయచేయాలని, ఆయాన్స్ రెడ్డిని దీవించి బంగారు భవిష్యత్తు దయచేయాలని, గాయం జీవన్ రెడ్డి తలంచిన తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని సమర్పిస్తూ ఉన్నారు. ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న సౌజన్య, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. శాండ్రా వర్జీనియా ప్రసాద్ టు బ్లెస్ హర్ విత్ గిఫ్ట్ ఆఫ్ చైల్డ్ అండ్ లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ సమర్పించేవారు జునీతా ప్రసాద్. అలాగే భాగ్య చంద్ర 15th బర్త్డే సందర్భంగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తెలుపుతూ మరియు తాను 10th ఎగ్జామ్ మంచి మార్కులతో పాస్ అవ్వాలని, అలాగే సుదీప్కి డయాబెటిక్ కంట్రోల్లో ఉండాలని మరియు సుష్మకి మంచి ఆరోగ్యం దయచేయమని, అప్పుల సమస్యల విడుదల, హౌస్ సేల్ విషయంలో ఆటంకాలన్నీ తొలగిపోయి దేవుని చిత్తం జరిగించమని, మా జీవితంలో టర్నింగ్ పాయింట్ జరగాలని వేడుకుంటున్నాం. అలాగే ఫాసిల్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని ఈ కారుని జపాన్ని సమర్పిస్తున్నారు. భాగ్య చంద్ర, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గాయం శంకర్ రెడ్డికి మంచి భవిష్యత్తును, జ్ఞానాన్ని, ఆయురారోగ్యాన్ని దయచేయమని మరియు ఈ సంవత్సరం 10th క్లాస్ చదువుతున్నందున తనకి ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉండి నడిపించమని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను శాంతి సమాధానం కొరకు మరియు చేస్తున్న బిజినెస్లో మంచి అభివృద్ధి, టర్నింగ్ పాయింట్ దయచేయమని, అలాగే ఫాసిల్ గారికి వారి బృందాన్ని దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించమని ఈ కారుని జపాన్ని సమర్పిస్తున్న వారు గాయం కిరణ్ రెడ్డి మరియు సురేఖ. ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న గాయం శంకర్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. అందరూ టర్నింగ్ పాయింట్ అని మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు త్వరలోనే ఈ ప్రోగ్రాంలోనే మీరు 2 టర్నింగ్ పాయింట్ ప్రోగ్రాం మరి వారి సాక్ష్యాన్ని వినబోతున్నారు. ఆ టర్నింగ్ పాయింట్ మీకు కూడా జరగాలని భక్తితో ఈ కరుణ జపమాలలో ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యా మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు
చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. సైన్య బలము వలన గాని నీ సొంత బలము వలన కానీ నీకు విజయము కలుగదు. నా శక్తి వలన నీకు విజయం కలుగును. అవును ప్రభువా, మా బలము మా శక్తి మాకు సరిపోదని ప్రపంచంలో గొప్ప గొప్ప అలెగ్జాండర్ లాంటి మహారాజులు నిరూపించారు. ఈరోజు మేము కూడా నీ శక్తి నీ బలం ఉంటేనే బ్రతుకుతాము అని కరుణ జపమాలలో 1937 రోజులుగా దాన్ని మేము అనుభవించగలుగుతున్నాం. దానినే పాటగా ఈరోజు పాడటానికి సిద్ధపడుతున్నాం. 1937 days we realized it is impossible for us to conduct this session continuously for 1937 days. Not by our power, not by our strength, but by the power of the Holy Spirit. This is possible and we want to give the credit to you. Romans 8:2. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 2వ వచనం. ఏలయన 23వ వచనం. రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయన పాపం యొక్క వేతనము మరణము, కానీ దేవుని కృపా అనుగ్రహము మన ప్రభువు క్రీస్తు నందు శాశ్వత జీవితము. Romans 6:23 says, the wages of sin is death, but because of the grace of God, today we receive the long life of God from Him. భక్తితో పాడి దేవునికి చెప్తాం, నీ శక్తి నీ బలము మమ్మల్ని నడిపిస్తుంది, ఇక నడిపించాలని పాడుదాం. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నీవు కటాక్షము చూపకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా. నీవు కటాక్షం చూపకపోయినా జీవముతో ఇలా బ్రతుకుట సాధ్యమా. నీవే నన్ను నడిపించుచుండా, నే ఫలించెదా పడిపోకుండా. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమే నయ్యా.
నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మేఘనా అనే వ్యక్తి ఇంకొక దేశంలో ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నావు. నిన్ను దేవుడి పేరు పెట్టి పిలిచి ఏదో ఒక మహిమ కోసం నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. అలాగే సుజాత, సౌందర్య, మణిమేఘలై అనే ఒక వ్యక్తిని దేవుడి పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో యజమానుడు వానితో, మంచిది, నీ ఉత్తముడవు, నమ్మిన పంటవు, స్వల్ప విషయమందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయమును నీకు అప్పగింతును అని అంతిమ తీర్పున ప్రభు కొంతమందిని చూసి చెప్తాడంట. డ్యూరింగ్ ద లాస్ట్ జడ్జ్మెంట్ గాడ్ విల్ టెల్ సమ్ ఆఫ్ us, Matthew 25:31, he would say, you are a trustworthy person, you are faithful in small things, so I'll make you to own greater things like that. అలాగే దేవుడు తలాంతులు ఇస్తాడు. ఆ తలాంతులను దేవుని కోసం వాడుకుంటే గౌరవ ఘనత దేవుని ద్వారా మనం పొందుతాం. హెచ్చిస్తాడు ఆయనకి లోబడి ఉంటే. ఇఫ్ వి ఒబే హిమ్ అండ్ లివ్ అండర్ హిస్ ప్రొటెక్షన్ అండ్ గైడెన్స్, దెన్ అవర్ టాలెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫర్ హిస్ గ్లోరీ. భక్తితో పాడుదాం. Matthew 25:21. నీవు తలాంతులు ఇవ్వకపోయినా గౌరవ గణతలు పొందుట సాధ్యమా? నీవు తలాంతులు ఇవ్వకపోయినా గౌరవ ఘనతలు పొందుట సాధ్యమా? నీవే నన్ను హెచ్చించుచుండా, లోబడి ఉండేదా త్వరపడకుండా, నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమే
యేసయ్యా. దేవుడు మనకిచ్చిన తలాంతులన్నీ ఆనో గౌరవ మహిమ కోసం వాడబడాలని గుర్తులో భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను. ఈరోజు అనేక మంది ఈ దినమును చూడలేకపోయారు. చాలామంది రోజు మరణిస్తూ ఉన్నారు. కడుపులో ఉన్న బిడ్డలు కూడా లోకాన్ని చూడలేకపోతున్నారు. కానీ మనకు దేవుడు 1937 రోజులుగా ఆయన కరుణను చూచే భాగ్యం మనకు ఇచ్చాడు. ద లార్డ్ షోడ్ us mercy and we could celebrate the mercy last 1937 days while we see little babies in the womb, including the fetus in the womb dying. They can't see these days of miracle, but for us 1937 days of miraculous event. That's why Acts 17:20 it says like this. అపోస్తలుల చర్యలు 17:28లో ఇలా చదువుతున్నాం. ఆయన యందే మనము జీవించుచున్నాం, సంచరించుచున్నాం, ఉనికిని కలిగి ఉన్నాం. మీలో కొందరు కవులు చెప్పినట్లుగా మనము ఆయన బిడ్డలం. ఇట్ ఈస్ ఇన్ హిమ్ we live and move and have our being. ఈ కరుణను కొనియాడి రోజు పాడే వరం నాకు, కరుణ జపమాలలో పాల్గొనే భాగ్యం మీకు. భక్తితో దేవునికి రుణపడి ఇంకొక రోజు పాడుదాం, స్తుతిస్తాం, ఆరాధిద్దాం. నీవు సహాయము చేయకపోయినా సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీవు సహాయము చేయకపోయినా సుఖ సంతోషము కలుగుట సాధ్యమా? నీవే నాకై చిందించుచుండా, నీవే నాకై చింతించుచుండా, నేనిదురించెదా భయపడకుండా, నేనిదురించెదా భయపడకుండా. నా కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రం మేలయ్యా. దేవుడు సంతోషముతో జీవించుటకై మనకు ఈ లోకాన్ని ఇచ్చాడు. సంతోషాన్ని పాడు చేసే ప్రతిదీ మన నుండి తొలగిపోయి అందరూ సంతోషంతో జీవించే రోజులకై ఈరోజు భక్తితో ఇప్పుడు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని కృపతో రోజు రోజు మనము గడపగలుగుతున్నాం. మీ కుటుంబాలు ఇంకా బ్రతికే ఉన్నాయి. మీ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఇక రాబోయే దినంలో కూడా మనకు దేవుడు తోడుగా ఉండి అనేక ప్రయాణం చేయబోతున్నాం. ఎన్నెన్నో రాష్ట్రములు తిరిగి వాక్యం చెప్పాలి. మేము అలాగే మీరు అలాగే RIRS రిట్రీట్ సెంటర్ వచ్చే నెలలో ఆ స్థలమునకు వెళ్ళి అక్కడ ఉండబోతున్నాం. ఇవన్నిటిని తలంచి భక్తితో సమర్పణ ప్రార్థన చేసుకుందాం. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును RIRS రిట్రీట్ సెంటర్ని DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, శోధనకు గురి అయినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఎందుకు ఇంత శోధన అని అనుకున్నప్పుడు దాన్ని సాతానుడు వాడుకొని అబద్ధమాడి దేవుడు కూడా నన్ను వదిలిపెట్టాడు అని చెప్తాడు. అందుకే పౌలు గారి లాంటి వాళ్ళు మనకు ముందుగా జీవించిన వారు మన కోసం రాసిపెచ్చిన కొన్ని వాగ్దానములను మనం స్మరిస్తున్నాం. దానిలో ఒకటి ఇప్పుడు చదువుతాను. 1 కొరింథీ 10:13 మానవులకు సాధారణం కాని ఏ శోధనయు మీకు కలుగలేదు. ఏలగనా దేవుడు నమ్మదగినవాడు, మీ నిగ్రహ శక్తికి మించి
ఏ శోధనయు రానియడు. అంతేకాక మీరు శోధింపబడినప్పుడు దాన్ని సహింపగలిగిన శక్తిని మీకు ఒసగి బయటపడు మార్గంను కూడా మీకు చూపును. వెన్ వీఆర్ ఇన్ ట్రబుల్, టెస్టెడ్ ఇన్ లైఫ్, సఫరింగ్స్, sometimes our body will say this is too much. Devil will give a lie to say, easy, God also left you. But then thank God for this great saintly person who went before us, and thank God they wrote a letter like this. That's why we should leave a legacy for our people. You should write down the beautiful thing that happened in your life. That word of God says, God will never allow us to be tested beyond our strength, and then He will make us to come out of that test. He is a faithful God. నమ్ముతున్నారు కదా? ఇన్ని రోజు సంవత్సరాలు నమ్మదగిన దేవుడు 1937 రోజులు ఎన్ని శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, రోగాలు, అపాయం కలిగే స్థితి కాపాడాడు. ఇప్పుడు కూడా కాపాడుతాడంట. అందుకే టర్నింగ్ పాయింట్ నిశ్చయం భక్తితో పాడుదాం. నీ శక్తి నాకు తోడుండకపోయినా శోధనలో ముందుకు సాగడం సాధ్యమా? నీ శక్తి నాకు తోడుండకపోయినా శోధనలో ముందుకు సాగడం సాధ్యమా? నీవే బయటపడు మార్గము చూపగా, నీవే బయటపడు మార్గము చూపగా, నే జయించెదను జీవిత పరీక్షలను, నే జయించెదను జీవిత పరీక్షలను. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగుగాక. శోధనలో ఉన్నారా? బయటపడి మార్గం ఇస్తాడంట. భక్తితో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చెప్పే ప్రవచనం నిజం, యథార్థం అని దేవుడు నిరూపిస్తున్నాడు. మార్కు సువార్త 16 ప్రకారం ఇప్పుడు 2 గొప్ప సాక్ష్యములు మీరు వినబోతున్నారు. మొదటి సాక్ష్యం ఇంగ్లీష్లో ఉంది కావున ఆ ఇంగ్లీష్లో చెప్పే సాక్ష్యం లక్సంబర్గ్, ఇంకొక దేశము నుండి జెనిఫర్ అనే ఒక సహోదరి మనతో పంచుకుంటున్నది. ఆమె స్టూడెంట్స్ కోసం అర్పించినటువంటి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నదంట. మరి నేషనాలిటీ సర్టిఫికేట్, దానిలో ఫ్రెంచ్లో వారు ఉత్తీర్ణత కలిగితేనే ఆ సర్టిఫికేట్ అన్నీ జరుగుతాయి. ఆమె చాలా టెన్షన్లో ఉన్నదంట. కానీ దేవుడు చెప్పాడంట, నీవు ఊహించిన దానికన్నా ఎక్కువగా దేవుడు దీవిస్తాడని పలికినట్లు 100కి 100% ఆమెకి పర్సంటేజ్ వచ్చిందంట. ఆమె చెప్తుంది, ఫాదర్ మీ టర్నింగ్ పాయింట్ అంటారు, ఆ టర్నింగ్ పాయింట్ నాకు జరిగింది ఫాదర్ అని ఇంగ్లీష్లో ఆమె చెప్పే విషయాన్ని ఇప్పుడు నేను క్లుప్తంగా మీకు చెప్పాను. ఇప్పుడు జెనిఫర్ యొక్క సాక్ష్యాన్ని మీరు ఇంగ్లీష్లో వినబోతున్నారు. నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ మీకే టర్నింగ్ పాయింట్ అని చెప్పేది ప్రతిరోజు మీకు మెన్షన్ చేసి జరిగినది, అది మీకు కూడా జరుగునుగాక. అలాగే ఇంకొక సహోదరి యోచన అనే ఇంకొక సహోదరి, ఆమె జాబ్ కోసం మనం అర్పించిన ఆరాధన తర్వాత ఆమె 2 సంవత్సరాలుగా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదుగుతున్నది. కానీ జాబ్ కోసం అర్పించిన ఆరాధన అయిన తర్వాత ఆమె అప్లై చేసినటువంటి ఆ జాబ్లో ఆమె గొప్ప ఆశీర్వాదం, అద్భుతాలు పొందుకున్నది. ఆమె కూడా తన యొక్క సాక్ష్యాన్ని తెలుగులో పంచుకోబోతున్నది. ఈ 2 సాక్ష్యాలు మీరు వింటున్నప్పుడు 200 దీవెనలు మీకు కలగాలని ఆశతో ప్రార్థిస్తున్నాను. As you are going to listen to these 2 testimonies, one is from Luxembourg, Jennifer, and another one is Yochana from India. Both these testimonies, one is about the national certificate and another one is about the job. God is confirming and they say turning point happened. May that turning point happen to you. మీకు కూడా అలా జరగాలని ఆశతో ప్రార్థించండి. వినటంలోనే మీకు విశ్వాసం కలుగును గాక. Praise the Lord, Father. My name is Jennifer from Luxembourg. Recently, I've been following your Turning Point prayers, especially the special prayer for students. I was in a mentally bad state regarding my university schooling, thesis, French and Luxembourgish language certification, because to work in Luxembourg, I need my nationality. I'm happy to inform that I have passed my nationality exam with higher grades than expected, as you promised. Finished my thesis and passed my French exam all this month. Thank you for praying for us and thanks for your blessings, as this is my turning point for my future. Na ee chinna sakshani devudu దీవించును గాక. Thank you, Father. గుడ్ ఈవినింగ్ ఫాదర్, ఐఎమ్ యోచన. నేను లాస్ట్ 2 years నుంచి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. అండ్ రీసెంట్గా నేను సైల్ అనే పిఎస్యు కంపెనీకి ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ ఇచ్చాను. అండ్ రీసెంట్గా మీరు సండే స్పెషల్ ప్రేయర్ చేశారు కదా, జాబ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం. నేను ఆ లైవ్ అటెండ్ అయ్యాను, నేను ఆ ప్రేయర్లో పాల్గొన్నాను. నాకు నిన్న రిజల్ట్ వచ్చింది ఆ కంపెనీది, నేను సెలెక్ట్ అయ్యాను. థ్యాంక్ యూ సిరిల్ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. మీ ఉద్దేశములను ఇప్పుడు నేను పలుకబోతున్న మాకు పంపించిన కొన్ని ఉద్దేశములతో పాటు ప్రభువును కర్పించి ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ఆరోగ్యం కోసం అనేక మంది మమ్మల్ని ప్రార్థన అడుగుతూ ఉన్నారు ప్రభా. దైవ మందస్సము నుండి నీ ఆరోగ్యం కలిగించే ఆ శక్తి వారిలోనికి ప్రవహించునుగాక. ఓ ప్రభువా, ఐసీయూ వార్డులో వెంటిలేటర్లో కోమాలో ఉన్నటువంటి బిడ్డలు ప్రభువా, వారు ఇప్పుడు నీ దగ్గరికి నడుచుకుంటూ రాలేరు. నీవు వెళుతున్నావు, వారిని సందర్శిస్తున్నావు, వారిని దీవిస్తున్నావు. నీకు స్తోత్రం. అలాగే ప్రభా, ఎగ్జామ్ రాబోతున్న బిడ్డలు, రాసిన బిడ్డలు, వారి చేతులను పట్టుకొని వారికి రాబోయే రిజల్ట్ని నీవు అద్భుత రీతిగా మార్చబోతున్నావు. నీకు స్తోత్రం. ఓ ప్రభువా, జాబ్ విషయంలో, ఉద్యోగ విషయంలో ఎంతమంది విన్నపాలు పెట్టుకొని ఏడుస్తున్నారో అనేక మంది ప్రభా సాక్ష్యాలు చెప్తున్నారు. ఫాదర్ గారు ఇట్లా చెప్పారు, రాసి పెట్టుకోమని, అది జరిగిందని
కానీ ఇంకా చాలామంది జరగలేదని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరించి వారు కూడా సాక్ష్యం చెప్పే దినములు దయచేయబోతున్నందులకై నీకు స్తోత్రం. వీసా, పిఆర్, ఫారిన్లో ఏ ఇబ్బందులలో ఉన్నారో అది ఎక్స్టెన్షన్ కావచ్చు, లేకపోతే ప్రభువా మరి అక్కడ ఉన్న పరిస్థితి వలన కొన్ని రూల్స్ కావచ్చు, అవన్నీ ప్రజలకు ఫేవరబుల్గా మారుతున్నందులకై స్తోత్రం. ఫైనాన్స్ ప్రభువా, ఆర్థికంగా ఎంతమంది ఇబ్బందులలో ఉన్నారో వారందరి జీవితంలో ఆర్థిక అభివృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యూత్ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. యవన అమ్మాయిల అబ్బాయిలు ప్రభా చాలామంది బంధకంలో ఉన్నారు, కట్టబడి ఉన్నారు, విడుదల పొందలేకపోతున్నారు, రహస్య పాపాలలో ఉన్నారు. అటువంటి బిడ్డలు ఈ ప్రార్థన వారికి అనుగ్రహముగా మారి బయటపడు మార్గం లభించునుగా. తాగబోతులు ప్రభా, తాగబోతులని పేరు ఉండకూడదు, వారు నీ బిడ్డలని పిలువబడాలి, ఆశీర్వాదంగా మారిపోవాలి. కోర్టు కేసులో ప్రభా ఎంతమంది మా ప్రార్థన అడిగారో వారికి నీవు యుద్ధం చేయబోతున్నందులకై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా డైవర్స్ కేసెస్, అవును ప్రభా ఎంతో మంది బిడ్డలు వారి జీవితంలో విడాకులు అని దుష్ట శక్తికి లోబడి ఉన్నారు. ప్రేమకు విరుద్ధంగా ఉన్న కుటుంబాలని ప్రేమతో నింపబడుదురుగాక, కలిసిపోవుదురుగాక. అక్రమ సంబంధాల్లో ఉన్నటువంటి బిడ్డలు దాని బయటపడు మార్గం ఈ ఆరాధనలో వారి లోపలికి ప్రవహించునుగా. బిజినెస్ చేస్తున్న బిడ్డలు ప్రభా వ్యాపార విషయంలో వారికి అభివృద్ధి కలుగునుగా. ఎంతమంది ప్రభా యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్లో ఉన్నారో, కృంగిపోయిన ఆత్మ వారిని వదిలిపెట్టి ఉత్సాహాత్మ ఈ ఆరాధన ద్వారా వారి లోపలికి వెళ్ళునుగా. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్, అన్ని రకమైన రోగ బాధలతో బాధపడుతున్న బిడ్డలలో ఇక్కడ నుంచి కల్వరి నుండి నీ రక్తం, జీవరక్తం, జీవజలము వారు లోపల ప్రవహించి డాక్టర్స్ ఆశ్చర్యపడే కార్యములు, మరి ముఖ్యంగా ఎంతమంది మెడికల్ రిపోర్ట్స్లో వేచి ఉన్నారో, బయాప్సీ రిపోర్ట్స్ వేచి ఉన్నారో, ఆశ్చర్యక్రియలు చేస్తున్నందులకై నీకు స్తోత్రం. ఓ ప్రభువా, ఇంటి విషయమై ఎంతమంది అమ్ముకోవాలి, కట్టుకోవాలని ఆశిస్తున్నారో అద్భుతాలు జరుగుతున్నందులకై నీకు స్తోత్రం. ఓ ప్రభువా, పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదించు తండ్రి. సంతాన భాగ్యం కోసం ఏడుస్తున్న బిడ్డలందరికీ సంతాన భాగ్యం కలిగిస్తూ ఉన్నందులకై ముందుగానే స్తోత్రం చెల్లిస్తున్నాం. మ్యారేజ్ లో ప్రభా లైఫ్ పార్ట్నర్స్ కోసం ఎదుగుతున్న బిడ్డలకు కరెక్ట్ అయిన వ్యక్తిని కరెక్ట్ అయిన సమయంలో వాళ్ళ చేతులు పట్టుకొని పెళ్లికి సిద్ధమవుతున్నందులకై నీకు స్తోత్రం. బ్లాక్ మ్యాజిక్, సెటానిక్ అటాక్, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులన్నీ ప్రతిరోజు జరుగుతున్న 1937 రోజులుగా ఎన్నిసార్లు కరుణ అడిగామో ఆ కరుణలో సాతానుడు బాష్పమైపోనుగా. యేసు ప్రభువా, ఎంతమంది అవయవాల్లో సమస్యలతో ఉన్నారో వారందరికీ యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగా. ఓ ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, సోరియాసిస్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారు, మందులేని రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. అతిశయములు జరుగునుగా. ఆత్మహత్య అనే దుష్టాత్మ శక్తులు యేసు నామములో తొలగి పోనుగాక ప్రభువా. అలాగే ఎంతమంది పెద్దలు ప్రభువా వాళ్ళ జీవితంలో ఏకాకిగా మారిపోయి ఉన్నారో, వృద్ధాశ్రమంకు పంపబడ్డారో వాళ్ళ ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఎంతమంది కుటుంబంలో భార్యను కానీ భర్తను కానీ కోల్పోయిన వారు, అమ్మ నాన్నను కోల్పోయిన వారు, పిల్లలను కోల్పోయిన వారు, కోల్పోయిన దానిని వారికి నీవు తోడుగా ఉండి ఓదాటనిచ్చి దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. దయగల తండ్రి, ముగించే మునుపు ప్రభా, ఎంతో మంది బిడ్డలు మేము ప్రార్థిస్తే ఒక మాట చెప్పాలని వేచి ఉన్నారు. ఆ మాట ఇప్పుడు వాళ్ళ చెవులలో నీవు చెబుతున్నందులకై స్తోత్రం. 1937 రోజులుగా మాతో నడిచిన దైవమా, ఇప్పుడు 91వ కీర్తన మరి 1-2వ వచనానుసారం ప్రార్థనతో పాడి ముగించబోతున్నాం. మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిని నీళ్ళ నీడలో నివసించువాడు, ప్రభుతో నీవు నాకు ఆశ్రయ దుర్గము, రక్షణ దుర్గము, నీవు నమ్మిన దేవుడవు అని పలుకుదురుగాక. Psalm 91 verse 1 and 2.
Lord, you are my fortress, you are my rock, in whose wings I am safe, Lord. We come under your shadow and we ask you to bless. అలాగే రెండవ శనివారం మీ అందరికీ తెలిసిన హబ్సిగూడ ఇంతకుముందు మనమందరం కలిసి కట్టిన ఇల్లు, అక్కడికి రండి. అనగా 8వ తారీఖున ఆగస్టు 8 ఉదయం నుంచి సాయంత్రం వరకు. సాయంత్రం మళ్ళీ అక్కడి నుంచి పరుగుడి అందరూ కలిసి వెళదాం ఎంజాల. అక్కడ 6 నుంచి 8 గంటలకు, మళ్ళా మరునాడు 6:15 కల్లా దివ్య పూజా బలి, ఆరాధన, వాక్య పరిచర్య, అలాగే స్వస్థత ప్రార్థన. పిదప 3 గంటలకు లైవ్లో ఎంజాలలో గడపడం ఎంత గొప్ప భాగ్యం చూడండి. పుణ్యక్షేత్రంలో కరుణ జపమాలు చెప్పబోతున్నాం. అలాగే 7 గంటలకు మళ్ళా ఆరాధన జరపబోతున్నాం. ఇవన్నీ మీకు దొరికిన గొప్ప భాగ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తితో ప్రార్థనలో ఉండండి. మరి ఫాదర్, ఈ ఆదివారం ఏముందో మీరు చెప్పలేదు కదా అని అడుగుతున్న వారికి 2వ తారీఖున ఆగస్టు 2 మనము మరి 7 నెలలుగా దేవుడు మనల్ని కాపాడాడు కదా, అందువలన ఎప్పుడు విన్నపాలే చెప్తున్నాం. కావున ఈ వచ్చే ఆదివారం మనము దేవునికి కృతజ్ఞత స్తోత్రము చెల్లించబోతున్నాం. అనేక మందికి దేవుడు ఎన్నెన్నో మేలు చేశాడు కదండి. యాక్సిడెంట్ నుంచి కాపాడిన వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు. మీరు ఆ రోజు దేవా ఇట్లా కాపాడావు, నీకు స్తోత్రమని అర్పించవచ్చు. ఇంకా కొంతమందికి జాబ్ వచ్చింది, మీరు థ్యాంక్స్ గివింగ్ అడరేషన్ జరపవచ్చు. అలాగే మీరు కొంతమంది వాహనములు కొనుక్కున్నారు, మీలో కొంతమందికి మరి పెళ్లి కుదిరింది, మీలో కొంతమందికి మరి మీ పిల్లలు మంచి రిజల్ట్తో వచ్చారు. ఫారిన్లో కొంతమందికి అద్భుతాలు జరిగింది. ఇల్లు కట్టుకున్న ఎన్నో మేలులు. 7 నెలలండి. దానికి థ్యాంక్స్ గివింగ్ జరుపుతామా? ఎప్పుడు చూసినా విన్నపాలని అన్ని చోట్ల జరుగుతున్నాయి. మనము నెల స్టార్టింగ్లో దేవునికి వందనాలు అర్పించి ఆరాధన జరుపుతామా? మీకు జరగలేదా? దేవుడు చేయలేదా? దేవుడు చేసిన మేలులను మరువకు ఓ నా మనసు ఆత్మమా 103వ కీర్తన ప్రకారం థ్యాంక్స్ గివింగ్ అడరేషన్ జరపబోతున్నాం. Are you also experiencing God's favor, blessings? So much you received. Why don't we thank the Lord? Coming 2nd, that is August 2nd, the first Sunday of the month. 7 months God stood with us. So you received so many favors. Say, this is the favor I received. Thank you, Lord. Like that you can offer that particular adoration. Come, let's come to adore the Lord in this adoration. And finally, let us sing to get the blessings of the Almighty God. ముగించే మునుపు దేవుని ఆరాధిస్తూ పాడుతూ దేవుని ఆశీర్వాదం కొరకై అర్థిస్తాం. నీ రెక్కల క్రింద దాచకపోయినా సాతానుతో పోరాడడం జయించడం సాధ్యమా? నీ రెక్కల క్రింద దాచకపోయినా సాతానుతో పోరాడి జయించడం సాధ్యమా? నీవే రక్షణ కోటగా ఉండగా, నీవే రక్షణ కోటగా ఉండగా, నిర్భయంగా నడిచేదా నీ చేయి విడువకుండా. నిర్భయంగా నడిచేదా. చప్పట్లు కొడుతూ అందరూ కలిసి పాడదాం. నా కృషి చేత కాదయ్యా ఏదైనా కృప మాత్రమేనయ్యా. పాడదాం మళ్ళీ ఒకసారి. కృషి చేత కాదయ్యా ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగ యుగములకు సదా సర్వదా నీకే ఆరాధనా. భక్తితో చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదాలకై తల వంచుదాం. ఈరోజు కొంత తొందరగా ముగించాం కదా. మిగిలిన టైం మీరు ఏం చేయాలి తెలుసా? కూర్చొని దేవుడు చేసిన 7 నెలలు ఏం చేశాడో వెంటనే పోయి పని మొదలు పెట్టవద్దు. కూర్చొని ఒక పేపర్ తీసుకొని రాయండి. అలాగే దేవుడు
మనకు శక్తిని ఇవ్వకపోతే బ్రతకలేము. ఇవన్నీ పాడాం. కొంతసేపు మౌనంగా అట్లా కొద్దిసేపు గడపండి. బీ ఇన్ సైలెన్స్, డోంట్ టచ్ ఎనీ వర్క్, డోంట్ మూవ్ ఫ్రమ్ ద అడరేషన్, బీ ఇన్ దట్ ప్రెసెన్స్ ఫర్ సమ్ టైమ్. ఎప్పుడు చూసినా పాడడం, ఎప్పుడు చూసినా ప్రార్థించడం, ఎప్పుడు చూసినా వాక్య పరిచయం ఉండడం అలవాటైపోయాం. ఈరోజు ఆరాధన అయిన తర్వాత ఒక 10 నిమిషాలు మౌనముగా అలా కూర్చొని దేవుడే మీతో మాట్లాడతాడు, దర్శనం చూపిస్తాడు. సమ్ ఆఫ్ you know very well, if you are silent, God will speak to you. Spend another 10 minutes after the adoration is over in silence. Write down the thanksgiving for the 2nd August and write it down and offer it on that day. భక్తితో చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. తర్వాత మౌనంగా మీరు ఆశీర్వాదమైన తర్వాత గడపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 7 నెలలుగా మాకు తోడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1937 రోజులుగా మాతో పాటు కరుణ జపమాలలో పాల్గొంటున్న అందరి మీదను వారి ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రవచన పూర్వకంగా మాకు ఇవ్వబోతున్న 5వ సెంటర్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే నెలలో మేము అక్కడ ఉండబోతున్నాం. ఆ ప్రాంగణ మీదను క్యాంపస్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను హైదరాబాదులో జరగబోతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరి ముఖ్యంగా ఎంజాలలో రోజంతా గడపబోతున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు ఇచ్చిన కారుణ్య కేంద్ర ఆస్తిగూడాలు ఉన్నటువంటి కేంద్రం మీదను ఫాదర్ జ్యోతిరాజు గారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పునీత అంతోని వారి పుణ్యక్షేత్రంలో డైరెక్టర్గా ఉన్నటువంటి ఫాదర్ అలోషియస్ గారి మీదను రాబోతున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఈ ప్రోగ్రాంని ముందుకు వచ్చి సమర్పిస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు గొప్ప కానుకగా ఇచ్చిన DMI 24/7 గ్రూప్ మీదను ప్రకృతి కార్యక్రమం మొదలుకొని రోజు పాల్గొంటున్న బిడ్డల మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతులను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు దగ్గరికి రండి. మీ యొక్క ధ్యాస ఆయన మీద ఉండేటట్టు ప్రార్థించండి. దేవుని దీవెనలు కలకాల మీతో ఉండాలని ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి మీ టర్నింగ్ పాయింట్ త్వరగా జరిగి మీరు సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. May your turning point be given by the Father, Son and the Holy Spirit. మా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప మాత్రమేనయ్యా. God bless you.